హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్ ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి మనం ముందుగా అయితే రింగ్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి ఓన్లీ రౌండ్ రింగ్ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. బీడ్స్ వచ్చేసి 5 mm బీడ్స్ తీసుకున్నానండి. నీడిల్లోకి వచ్చేసి 10 స్టాండ్స్ థ్రెడ్ అండి. లెంత్ వచ్చేసి 33 ఇంచెస్. పీకో మిషన్, నార్మల్ మిషన్స్ ఉంటాయండి. సో దానికి చుట్టుకొని నిడిలోకి ఎక్కించుకొని 10 స్టాండ్స్ ఎక్కించుకుంటే సరిపోతుందండి. టోటల్ 33 ఇంచెస్ అయితే ఉంటుందండి. రింగ్ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. దానికోసం వచ్చేసి ముందుగా రింగ్ తీసుకొని హోల్ ఉన్న సైడ్ నుంచి నిడిల్ని అయితే పైకి అనుకోవాలండి. పైకొని లాస్ట్ నాట్ వేసుకుంటాం కదండి, లాస్ట్ నాట్ దగ్గర నుంచి అయితే నీడిల్ని అయితే తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత మనం గొలుసు కుట్టు కుట్టుకుంటాం కదండి. సో అలా అయితే గొలుసు కుట్టు లాంటిది కుట్టేసుకోవాలండి. రింగ్ చుట్టూ ఫస్ట్ 1 రౌండ్ అయితే ఇలా కుట్టేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా అయితే రౌండ్గా కుట్టుకోవాలండి. చూడండి, ఇలా కుట్టుకోవాలి. గొలుసు కుట్టులాగా 10 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకోండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా వచ్చేసింది కదండి. సో దీన్ని మొత్తం రౌండ్గా అయితే కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా కుట్టేసుకున్న తర్వాత నుంచి మనం ముందుగా కుట్టిన రౌండ్ హోల్స్ లోపల నుంచి తీసుకుంటూ ముందుగా మనం గొలుసు కుట్టాం కదండి. సో ఆ హోల్స్ దగ్గర నుంచి అయితే తీసుకొని కుట్టుకోవాలండి. ఇది క్రోషెట్ డిజైన్ అండి, డబల్ క్రోషెట్ డిజైన్ అంటారు మగ్గం వర్క్లో అయితే. సో ఇలా అయితే మనం రింగ్ చుట్టూ 2 టైమ్స్ అయితే కుట్టుకోవాలండి. రింగ్ చుట్టూ ఇలానే రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇవి పెళ్ళి పట్టు శారీస్కి అలాంటివి అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తాయండి. సో ఇలా అయితే కుట్టిన తర్వాత మనం బీడ్స్ అయితే కుట్టుకోవాలండి. మొత్తం చుట్టూ వచ్చేసిన తర్వాత బీడ్స్ అయితే కుట్టుకోవాలి. 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యాక బీడ్స్ కుట్టుకోవాలండి. ఓకే, ఇప్పుడు 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యింది. సో బీడ్స్ అయితే 5 mm బీడ్స్ అండి. ఒకటి తీసుకొని మనం ఒక దాని హోల్ని వదిలేసి ఇంకొక హోల్ లోపల నుంచి తీసుకోవాలి. ఒక హోల్ని వదిలేసి ఇంకొక హోల్ నుంచి తీసుకోవాలి. టోటల్ 9 బీడ్స్ అయితే పడతాయండి. రింగుకి వచ్చేసి 9 బీడ్స్ అయితే పడతాయి. ఇలా రింగ్ చుట్టూ అయితే కుట్టేసుకోవాలండి. ఇలా లాస్ట్కి వచ్చేసాక మనం థ్రెడ్ మళ్ళీ ఇది లాస్ట్ బీడ్ అండి. టోటల్ 9 అయితే పట్టాయి నాకు. 8 9 పట్టాయి. దీన్ని నాట్ వేసుకోవాలండి. నిడిల్ని కింద నుంచి పైకి అనేసి నాట్ వేసుకొని మనం కొద్దిగా ఉంచుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. గమ్ అప్లై చేసేసి గమ్ బ్లాక్ అయిపోయింది. సో అందుకని రావట్లేదు. ఇలా అయితే గమ్ అయితే అప్లై చేసేసుకొని దాన్ని బ్యాక్ సైడ్ అయితే పెట్టేసుకోండి. ఫ్రంట్ సైడ్ చాలా నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే పెట్టేసుకొని ఈ హోల్లో కూడా కొద్దిగా గమ్ అప్లై చేసేసి మనము రోజ్ బీడ్స్ ఉంటాయి కదండి, గోల్డ్ రోజ్ బీడ్ అయితే 1 తీసుకొని ఆ రోజ్ బీడ్ ఫ్లవర్ లాంటిది కనిపించేలాగా పెట్టేసుకోవాలండి. సో ఇలా అయితే కంప్లీట్ అయింది. తర్వాత మన కుచ్చులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి డబల్ కలర్ కుచ్చులు అండి. దీనికోసం డబల్ కలర్ కుచ్చులు బ్లూ కలర్ వచ్చేసి 70 స్టాండ్స్ అండ్ అది మెరూన్ కలర్, డార్క్ మెరూన్ కలర్ వచ్చేసి 70 స్టాండ్స్ అయితే ఎక్కించుకున్నానండి. టోటల్ 140 స్టాండ్స్ కుచ్చు అండి. అది ఓన్లీ 140 స్టాండ్స్ కుచ్చు.
70 స్టాండ్ 70 స్టాండ్ ఇలా ఎక్కించుకున్న తర్వాత జెరీ థ్రెడ్ అయితే నార్మల్ నీడిల్లోకి ఎక్కించుకోవాలండి. 2 స్టాండ్స్ జెరీ థ్రెడ్ అయితే ఎక్కించుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలండి. ఈ కుచ్చులన్నీ ఇలానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం శారీకి కుట్టుకోవడము చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఇలా అయితే కుట్టుకున్న తర్వాత చూసుకోవాలి లెంత్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో అని ఒకసారి చూసుకొని మనం ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. సో ఇలా తీసేసి మనం శారీకి అయితే కుడుతున్నామండి. ఫస్ట్ కుచ్చు అండి, ఫస్ట్ కుచ్చు నీడిల్లోకి ఎక్కించుకొని ఇలా కుట్టిన తర్వాత కొంచెం గ్యాప్లో ఒక నాట్ అయితే వేసుకొని ఒక సింగిల్ బీడ్ అయితే తీసుకోండి. సింగిల్ బీడ్ ఒకటి తీసుకొని ఫస్ట్ బీడ్ తీసుకొని నాట్ అయితే వేయండి. నాట్ వేసిన తర్వాత మనం కొంచెం మళ్ళీ ఒక గ్యాప్లో కొంచెం నాట్ అయితే వేసుకోండి. బీడ్కి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన రింగ్స్ ఉంటాయి కదండి. సో ఆ రింగ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకొని ఇలా అయితే కుట్టేసుకోవాలండి. ఓన్లీ 1 బీడ్ లోపల నుంచి తీసుకొని నాట్ వేసుకొని మళ్ళీ పక్కన ఉన్న బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ని తీసుకొని మళ్ళీ ఒక నాట్ వేయండి. చూడండి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది శారీకి వచ్చేసి. మళ్ళీ కొంచెం దూరంలో ఒక నాట్ వేసేసి మళ్ళీ ఒక బీడ్ అయితే తీసుకోండి. బీడ్ తీసుకొని సేమ్ ఇలానే. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.